వెల్కమ్ టు ఆర్బీఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. 90 రోజుల ప్రజా పాలనలో 6 రోజులు మనకి స్పోర్ట్స్ అండ్ యూత్ మీట్ టీమ్ అయితే జరగబోతుంది. ఈ 6 రోజులు అసలు ఏమేమి ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయో మనతో చెప్పడానికి డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ గోకుల్ గారు ఉన్నారు. అసలు ఈ 6 రోజులు ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం నక్షత్ర గారు. ముందుగా మరి ప్రజాపాలన ప్రగతికి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమంలో మరి క్రీడా రంగాన్ని కూడా వారు కూడా స్పోర్ట్స్ నిర్వహించాలి, క్రీడాకారులకు కావలసినటువంటి సరంజామా వారికి కావాల్సినటువంటి నాలెడ్జ్ని కూడా అందజేయడానికి యూత్ అండ్ స్పోర్ట్స్ థీమ్ అని పెట్టడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి 23 తేదీ మే వరకు జరుగుతూ ఉంది. మొదటి రోజు ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ మ్యారథాన్ అండ్ ఫిజికల్ లిటరసీ అని ఉంటుంది. ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహించుకున్నాము లాల్ బహదూర్ స్టేడియంలో. ముఖ్యంగా మన క్రీడాశాఖ మాత్యులు, అదేవిధంగా చైర్మన్ గారు, విసిఎండి గారు, మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి ట్రాన్స్పోర్ట్ శాఖ మాత్యులు, వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ మొదటి రోజు కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్నాము. మరి రెండో రోజు కార్యక్రమం వచ్చేసరికి కెరియర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అని ఉంది. ఇది యూత్ సర్వీసెస్ ఆఫీస్ ఏదైతుందో కమిషనర్ ఫర్ యూత్ సర్వీసెస్ బోర్డ్స్ క్లబ్లో రేపు అక్కడ నిర్వహించుకుంటా ఉన్నాము. 10:30 నుంచి నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా 20వ తేదీ వచ్చేసరికి యూత్ లీడర్షిప్ సమ్మిట్ లీడ్ విత్ విజన్ అండ్ ఇన్స్పైర్ ద ఫ్యూచర్ అన్నది, ఇది సైక్లింగ్ వెలోడ్రోమ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్పోర్ట్స్ డే 21 తారీఖు మేలో స్పోర్ట్స్ డే ఉంది. ఈ స్పోర్ట్స్ డే కూడా ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. అథ్లెటిక్స్, వాలీబాల్ మరియు కబడ్డీ క్రీడా అంశంలో ఈ పోటీని నిర్వహిస్తాము. మరి 22 మే వచ్చేసరికి యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ, మరి ఇది మొత్తం కూడా జిమ్ఖానా గ్రౌండ్స్, సైక్లింగ్ వెలోడ్రోము, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్, ఈ 3 క్రీడా మైదానంలో ఈ క్లీన్ కార్యక్రమం అన్నది నిర్వహిస్తాము. అదేవిధంగా 23 మే ఉద్యోగ సాధన కనెక్టింగ్ టాలెంట్ విత్ ఆపర్చునిటీస్, ఇది ఉద్యోగంలో రీసెంట్గా మనము మెగా జాబ్ మేళా గవర్నమెంట్ నిర్వహించింది. దాంట్లో భాగంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎవరైతే ఉద్యోగులు సెలెక్ట్ అయ్యారో వారందరికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కలెక్టరేట్లో ఇవ్వడం జరుగుతుంది. అది సో ఈ 6 రోజుల కార్యక్రమంలో ఈ యూత్ అండ్ స్పోర్ట్స్ థీమ్ వారంగా మనము ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి యూత్ అంతా కూడా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. చూశారు కదా, 6 రోజులు కదా ఎంతో ఘనంగా జరగబోతుంది 99 ప్రజా పాలనలో. సో మీ అందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం.